ఫ్రాన్స్ లో ఫస్ట్ బీచ్ విజిట్ మాది ఇది. సో సౌత్ ఫ్రాన్స్ లో బీచెస్ ఉంటాయి, బట్ మేము నార్త్ ఫ్రాన్స్ కి వచ్చాం. ఇది పెబుల్ బీచ్ అనమాట. సో కింద చూసుకున్నట్టయితే మొత్తం పెబుల్స్. సో చాలా బాగుంది, సూపర్ ఉంది ప్లేస్ అయితే. అక్కడ చూసారు కదా, న్యాచురల్లీ ఫార్మ్డ్ క్లిఫ్ అది. ఎలా ఉంది నిఖిల్? సూపర్. స్టెప్స్ లానే ఉన్నాయి కొంచెం, బట్ కాంప్లికేటెడ్గా ఉన్నాయి ఎక్కడానికి. సో వెండి చాలా ఎక్కువ ఉంది, క్యాప్లు కూడా ఎగిరిపోతున్నాయి. ఫైనల్ రీచ్. సో కొంచెం కేర్ఫుల్గా దిగాలి, ఎందుకంటే కొంచెం మొత్తం ఇక్కడ అయితే చాలా హెవీగా ఉంది, చాలా ఎక్కువగా వస్తుంది. సో సో ఈ ట్రెక్కింగ్ కొంచెం కాంప్లికేటెడ్ ఉంది, స్టెప్స్ లేవు. ఇందాక ట్రెక్ అంటే కొంచెం స్టెప్స్ ఉన్నాయి, ఈ ట్రెక్కి స్టెప్స్ లేవు. ఈరోజు మనతో వచ్చింది వీళ్ళే. సో ఇతని పేరు ఓం ప్రకాష్, సో ఇతని పేరు నిఖిల్. సో వీళ్ళే మన ఈరోజు ఈ ట్రిప్కి మనతో ఉన్న మన కంపానియన్స్. సో గొడుక్కొని బయటకు వచ్చేసరికి వర్షం ఆగిపోయింది. సో 12,000 పెట్టి గొడుగు అయితే కొన్నాము. సో బయటకు వచ్చేసరికి వర్షం లేదు, చాలా బాధగా ఉంది. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్ ఇన్ నా ప్యారిస్ కథలు యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఈ డే ట్రిప్ ఫ్రమ్ ప్యారిస్ టు నార్మాండీ అండ్ హార్న్ఫ్లూర్. సో నార్మాండీ అండ్ హార్న్ఫ్లూర్ అయిన రెండు బ్యూటిఫుల్ లొకేషన్స్ అనమాట ప్యారిస్ నియర్ బైలో. సో ప్యారిస్ నుంచి నాకు 2 hours 20 minutes జర్నీ పట్టింది, బస్సులో వచ్చాం మేము. సో చాలా బాగుండబోతుంది వ్లాగ్ అయితే, వీడియో ఎండ్ వరకు చూడండి. సో మంచి మంచి బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే చూపిస్తాను ఈ వ్లాగ్లో. సో నార్మాండీ చాలా చాలా బాగుంటుంది. సో వీడియోని మాత్రం టిల్ ఎండ్ వరకు వాచ్ చేయండి గైస్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇదైతే ఒక మంచి పోర్ట్ లాంటి ఏరియా అనమాట. సో మంచిగా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడడానికి. సో మంచిగా బోట్స్ అన్ని పార్క్ చేసి మంచిగా, సో చాలా బాగుంది. నాకు హిస్టరీ గురించి చెప్తాను డీటెయిల్గా. సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో సీనిక్ పాయింట్. సో ఇక్కడ నుంచి మనం చూసుకున్నట్లయితే సో మంచిగా ఇక్కడ బోట్స్ అన్ని మంచిగా పార్క్ చేసి ఉన్నాయి. సో అటు సైడ్ మొత్తం సిటీ సెంటర్ ఉంది. సో మనం సిటీ సెంటర్కి వెళ్ళి చూపిస్తాను. సో అటు సైడ్ మొత్తం సిటీ అంతా ఉందన్నమాట. ఇదంతా చాలా బ్యూటిఫుల్ స్పాట్. మనం ఫస్ట్ ఆగింది హార్న్ఫ్లూర్ అనమాట. ఇది హార్న్ఫ్లూర్ లొకేషన్. సో మనం ప్యారిస్ టు ఫస్ట్ హార్న్ఫ్లూర్ వచ్చాం, హార్న్ఫ్లూర్ కవర్ చేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి నార్మాండీ వెళ్తాం. సో దిస్ ఈజ్ అవర్ డే ట్రిప్ ప్లాన్ అనమాట. సో ఫస్ట్ అయితే ఈ హార్న్ఫ్లూర్ని చూపిస్తాను చూడండి. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్ అయితే, పీస్ఫుల్ క్లైమేట్ కూడా. మేము స్టార్ట్ అయినప్పుడు కొంచెం వర్షంగా ఉంది, బట్ ఇక్కడికి వచ్చాక ఆల్మోస్ట్ వర్షం అంతా తగ్గిపోయింది. గైస్ ఇక్కడ నేను వచ్చిన ఈ హార్న్ఫ్లూర్ అండ్ నార్మాండీ ఇది కొంచెం కోస్టల్ రీజన్ అనమాట. సో బీచ్ ఉంటుంది ఇక్కడ. సో బీచ్ అండ్ మంచి క్లిఫ్ ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ అయితే ఇక్కడ సీ ఫుడ్ చాలా చాలా చీప్ అండ్ వెరీ ఫ్రెష్. నేను చాలా పెద్ద సీ ఫుడ్ లవర్ని కాబట్టి సో సీ ఫుడ్ అయితే ట్రై చేస్తాను. సో మనకి కొన్ని కొన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి సీ ఫుడ్వి. సో చూసి మంచి రెస్టారెంట్ ఏంటో కనుక్కొని కొంచెం రీసెర్చ్ చేసి సో సీ ఫుడ్ అయితే లైవ్లో సీ ఫుడ్ అయితే ట్రై చేయబోతున్నాను. సో ఫ్రెష్ అంట, ఎందుకంటే ముందే పోర్ట్ ఉంది. సో బీచ్ నియర్ బై కాబట్టి. సో ఇప్పుడు ఈ హార్న్ఫ్లూర్ సిటీలో అయితే బీచ్ లేదు, ఇది పోర్ట్ ఏరియా అనమాట. సో నార్మాండీ ఇది బీచ్ అనమాట. సో నార్మాండీలో బీచ్ చూపిస్తాను. సో ఇప్పుడైతే మేము కొంచెం జర్నీ చేసి వచ్చాం కదా, సో నియర్ బై పబ్లిక్ టాయిలెట్స్ చూస్తున్నాం. పబ్లిక్ టాయిలెట్స్ చూసుకొని సో వాష్రూమ్కి వెళ్ళొచ్చి మళ్ళీ క్యాప్చర్ చేస్తాం. సో గైస్ ఇది ఇప్పుడు ఇక్కడ ఒక పెద్ద యాంకర్ ఉందన్నమాట. దిస్ రిజంబుల్స్ పోర్ట్ ఏరియా. సో చూడండి వింటేజ్ సిటీ అనమాట ఇది. సో మంచి ఈజీ బ్రీజీ క్లైమేట్, ఎండ వస్తుంది, వర్షం పడుతుంది. మేము పొద్దున్న స్టార్ట్ అయిన కాడ నుంచి ఎలా ఉంటుందా అనుకుంటా వచ్చాము. బట్ వావ్, కేఫ్స్, రెస్టారెంట్స్, ఎస్థెటిక్ గైస్, పిచ్చ ఎస్థెటిక్గా ఉంది అసలు ప్లేస్. సో సిటీ సెంటర్కి ఆల్మోస్ట్ నడుస్తున్నాం. పిచ్చ ఎస్థెటిక్గా ఉంది ప్లేస్ అయితే మాత్రం. సో లెట్స్ గో. సో చూడండి ఇన్ని రెస్టారెంట్సే. సో చాలా చాలా బాగుంది రెస్టారెంట్ వైబ్ అయితే. సో యూ కెన్ సీ ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని కంట్రీ ఫ్లాగ్స్ ఉన్నాయి, యూరోపియన్ యూనియన్ కంట్రీ ఫ్లాగ్స్ అన్ని. సో క్లైమేట్ కొంచెం కోల్డ్గా ఉండడం వల్ల టెరెస్లు అంటే టెరెస్ అంటే ఇక్కడ బయట ప్లేసెస్ని టెరెస్ అంటారు అనమాట. సో బయట సిట్టింగ్ అరేంజ్ చేస్తే దాన్ని టెరెస్ అంటారు వీళ్ళు. ఈ టెరెస్లు ఇప్పుడు వర్షం పడడం వల్ల ఆల్మోస్ట్ అన్ని లోపల పెట్టేశారు, లేకపోతే నాకు తెలిసి ఈ రోడ్డు అంతా టెరెస్లు ఉండే ఉంటాయి. సో లుక్ ద ప్లేస్, సో ఎస్థెటిక్ గైస్. సో ఈవినింగ్ ఇంకా వైబ్ బాగుంటుంది అనుకుంటా. సో మంచిగా లైవ్, మంచి లోపల రెస్టారెంట్ లోపల ఫైర్స్ అవి కనపడుతున్నాయి. ఫైర్ పెట్టి గ్రిల్ అనుకుంటా, లైవ్ ఫిష్. ప్రైజెస్ కూడా ఆల్మోస్ట్ కొంచెం అఫోర్డబుల్గానే ఉన్నాయి గైస్. సో ఒక 20-24 euros ఉంటుంది.
గైస్ ఇప్పుడు మేము వచ్చిన ఈ హాన్ఫ్యూర్ అనే ప్లేస్లో ఈ సైడర్ అనేది చాలా ఫేమస్ అంట. సో వైన్ బాటిల్స్, సైడర్స్, సో షాప్స్ అయితే ఉన్నాయి ఎక్కడికక్కడ. సో ఇక్కడ షాపింగ్స్ అవి ఉన్నాయి. సో లెట్స్ గో. సో స్ట్రీట్స్ గైస్ ఇప్పుడు ప్యారిస్లో ఇంత నీకు ప్లెజెంట్గా ఉండదు. ఉంటాయి కానీ ప్లేసెస్, బట్ నీకేంటంటే క్రౌడీగా ఉండి సో ఈ ప్లెజెంట్నెస్ అనేది నీకు ఉండదు. బట్ ఇక్కడికి వచ్చేసరికి చాలా ప్లెజెంట్గా ఉంది ప్లేస్. చూడండి ఎంత ఎస్థెటిక్గా ఉందంటే ప్లేస్. సో వెరీ ఎస్థెటిక్ గైస్. సో గైస్ ఇక్కడ కొంచెం ఒక మ్యూజియం లాంటిది ఉంది. సో ఆ మ్యూజియం దగ్గరికి అయితే వెళ్దాము. సో వచ్చాము లోపలికి. లెట్స్ సీ. సో ఇది హిస్టరీ గురించి మొత్తం దీంట్లో డిస్క్రైబ్ చేశారు. కెమెరా నేను ఆఫ్ చేస్తున్నాను. గాయస్ ఇప్పుడే మనం సిటీ సెంటర్ దగ్గరికి వచ్చాము. సో ఇది సిటీ సెంటర్ అనమాట. సో చాలా బాగుంది చూడడానికి. ఇదంతా మంచిగా నాకు ఆమ్స్టర్డామ్ కైండ్ ఆఫ్ వైబ్స్ వస్తున్నాయి. ఆమ్స్టర్డామ్ కైండ్ ఆఫ్ వైబ్స్ ఎందుకంటే కెనాల్ ఉంటుంది కదా ఆమ్స్టర్డామ్లో కూడా సేమ్ ఇలాగే. సో పోర్ట్, కెనాల్, వావ్ చూడండి ఎంత బాగుందో లొకేషన్ అసలు. చాలా బాగుంది. బట్ కొంచెం వర్షం పడుతుంది. బట్ లొకేషన్ మాత్రం బ్యూటిఫుల్, సో బ్యూటిఫుల్. లుక్ ఎట్ దిస్ బ్యూటీ గైస్. వర్షం పడుతుంటే ఎంత బాగుందంటే ఈ ప్లేసెస్లో. సో కొంచెం వర్షం ఆగుద్దేమని చూస్తున్నాను. సో బ్యూటిఫుల్ గైస్, సో బ్యూటిఫుల్. సో ఇటు సైడ్ ఇంకొక పోర్ట్ ఉంది కొంచెం. అండ్ ఇటు సైడ్ చాలా బాగుంది అనమాట లొకేషన్. బ్యూటిఫుల్, వెరీ బ్యూటిఫుల్. సో గైస్ ఇప్పుడే మేము షాప్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం ఇక్కడ. సో మొత్తం చాలా ఎస్థెటిక్గా ఉన్నాయి షాప్స్ అన్నీ. సో ప్రతి స్ట్రీట్లో ఫ్లాగ్స్, ఎస్థెటిక్ జ్యువెలరీ, సో ఎస్థెటిక్ వింటేజ్ ఐటమ్స్ అన్నిటిని. సో గైస్ మొత్తం చాలా ఎస్థెటిక్గా ఉంది ఏరియా అంతా. ఫుల్ ఎస్థెటిక్ ఉంది. వింటేజ్ జ్యువెలరీ, వింటేజ్ యాంటిక్ పీసెస్, సో మంచి షోకేస్ పీసెస్ అన్నిటిని డిస్ప్లే చేశారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది సిటీ అయితే. సో ఇప్పుడే ఎండ వస్తుంది. ఎండలో ఇంకా బాగుంది గైస్ సిటీ అయితే. సో జస్ట్ ఇప్పుడే చూస్తున్నాం. సో దిస్ ఈజ్ అనదర్ సైడ్ ఆఫ్ హాన్ఫ్లూర్. వేరే సైడ్కి వచ్చాం క్లోజ్. చాలా బాగుంది. క్రెప్, సో ఇండియన్ క్రెప్. ఇక్కడ ఫ్రెంచ్లో దోశలని క్రెప్స్ అంటారు. సో ఫ్రెంచ్ దోశ అనమాట అది. ఫ్రెంచ్ క్రెప్పా అది స్వీట్గా ఉంటుంది. దాంట్లో చాక్లెట్ అది వేసేస్తుంది. ట్రై చేయి. సో గైస్ ఇప్పుడు వేరే సైడ్కి వచ్చాం. సో చూడండి ఇటు పక్క ఇంకా చాలా బాగుంది గైస్. మొత్తం నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మొత్తం ఎక్కడ చూసినా పబ్స్, కేవ్స్, బార్స్ అండ్ రెస్టారెంట్స్ ఉన్నాయి ఎక్కువ. కొన్ని అక్కడ ఆర్ట్స్ ఉన్నాయి అనమాట. ఆర్ట్కి సంబంధించినవి షాప్స్ ఉన్నాయి. సో ఇటు సైడ్ నుంచి ఇంకా చాలా బాగా కనపడుతుంది. సో ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. సో ఇంకా లోపలికి వెళ్తాం ఇప్పుడు. సో గైస్ ఇప్పుడే ఒక బులాంజరీకి వచ్చాము. సో సెబు సో ఒక బులాంజరీకి వచ్చాము. సో మా ఫ్రెండ్ సో ఆకలేస్తుందంటే సో ఒక కుకీ అని ఒక క్రోసాంట్ తీసుకున్నాడు. సో పే చేసి సో బయటకు వెళ్తున్నాం. సో చాలా బాగుంది బులాంజరీ. సో పెబుల్ బీచ్ మొత్తం పెబుల్సే, మొత్తం ఫుల్ పెబుల్స్ ఉన్నాయి. సో చాలా అంటే హై ఉంది ఎందుకంటే ఇది క్లిఫ్ కదా. సో సముద్రం చూస్తే చాలా హై ఉంది. ఇటు పక్క ఇంకో క్లిఫ్ ఉంది చూడండి. ఇటు పక్క ఇంకో క్లిఫ్ ఉంది అండ్ ఇటు పక్క ఇంకో క్లిఫ్. సో మేము ఇప్పుడు ఈ క్లిఫ్ ఆ క్లిఫ్ ఎక్కుతాము. సో ఐ గోనా ట్రెక్. ఇది నార్త్ ఫ్రాన్స్ అనమాట. ఆల్మోస్ట్ నార్త్ ఫ్రాన్స్ విత్ బోర్డర్ ఎండ్ ఇత్రత నార్మండీ రీజన్ చాలా బాగుంది. కానీ ఇత్రత ఇప్పుడు మేము వచ్చింది ఇత్రత ఈ బీచ్ అయితే అదిరిపోయింది. ఎందుకంటే ఈ బ్యూటిఫుల్ క్లిఫ్స్ చాలా బాగున్నాయి. ఎందుకంటే ఇవి న్యాచురల్లీ ఫార్మ్డ్ కదా. నాకైతే చాలా ప్లెజెంట్గా అనిపించింది ఈ క్లిఫ్స్ చూస్తుంటే. సో మంచి పైకి వెళ్ళక వ్యూ పాయింట్ కూడా చూపిస్తాను గైస్. సో డూ వాచ్ టిల్ ఎండ్. సో గాయస్ ఇప్పుడైతే మేము ఈ క్లిఫ్ పైకి ఎక్కుతున్నాము. ట్రెక్ చేయాలి. సో ఈ పై నుంచి వ్యూ చాలా ఫొటోస్ బాగా వస్తాయంట. సో అదైతే అక్కడ ఉన్న క్లిఫ్ అయితే ఫేమస్ది. సో ఆ ఫేమస్ దానికి తర్వాత ఎక్కుతాం. ఫస్ట్ ఇది ఎక్కుతున్నాము. ఇది దీని పైకి ఎక్కాలి. కొంచెం పాత అయితే కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది. మెట్లు గిట్లు ఏం లేవు. ఎక్కాలి, కొంచెం చూసుకొని ఎక్కాలి.
సో ప్లేస్ అయితే చాలా చాలా బాగుంది గైస్ ప్రెజెంట్గా. సో చూడండి అలా వచ్చి పెబుల్స్ బీచ్లో కూర్చొని అలా రిలాక్స్ అవుతూ బీచ్ని అయితే ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. పెబుల్ బీచ్ డిఫరెంట్ గైస్, మన దగ్గర అన్ని శాండ్ బీచెస్ కదా, ఈ పెబుల్ బీచెస్ ఇంత క్లీన్గా ఉన్నాయంటే ఇంత క్లీన్ ఉన్నాయి. సో ఇప్పుడైతే మీ పైకి ఎక్కాలి. సో పైకి ట్రెక్ చేసుకుంటూ ఎక్కాలి. సో సో గైస్, సో కొంత దూరం అయితే మెట్లు ఉన్నాయి. సో మేము స్టెప్స్ ఎక్కుతున్నాం. ఈ స్టెప్స్ తర్వాత ట్రెక్ పాత్ ఉంది. సో ఎక్కాలి. సో ఈరోజు వెరీ లాంగ్ డే గైస్. సో మార్నింగ్ నుంచి ఫుల్ ఆల్మోస్ట్ ట్రిప్లో ఉన్నాం కదా. సో వెరీ టయర్డ్. సో ఇక్కడ నుంచి కొంచెం స్టెప్సే బట్ కొంచెం కాంప్లికేటెడ్ ఉంది. సో ఈయనెవరు ఇక్కడ ఇల్లు కట్టుకున్నాడు మంచి లొకేషన్లో. అందరూ మంచిగా కూర్చొని క్లిఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు. చాలామంది అయితే పడుకొని పోతున్నారు అక్కడ. షాకింగ్ అనిపిస్తుంది నాకైతే. వావ్, ఇది కింద నుంచి కన్నా పైనుంచి చూస్తే ఇంకా ఇంకా చాలా బాగుంది. అరే సో ఆల్మోస్ట్ పైకి వచ్చాము. ఇక్కడ అందరూ మంచిగా కూర్చొని ఫొటోస్ దిగుతున్నారు. సో ఫొటోస్కి పర్ఫెక్ట్ స్పాట్ గైస్ ఇది. సో ఈ పైకి వస్తే ఓషన్ ఇంకా బాగా కనబడుతుంది సీరియస్లీ గైస్. ఫైనలీ రీచ్ గైస్. సో వెనమాల మనకి ఒక చర్చ్ ఉంది. చర్చ్కు మంచి హిస్టరీ ఉంది. వావ్. సో ఈ క్లిఫ్ పైనుంచి వ్యూ మాత్రం హ్యూజ్ హ్యూజ్ గైస్. హ్యూజ్ గైస్, సో గుడ్. సో కొంచెం కేర్ఫుల్గా దిగాలి. సో కేర్ఫుల్గా దిగి కొంచెం ఎడ్జ్ మీదకి వెళ్తే ఇక్కడ ఫోటోషూట్ జరుగుతుంది ఎవరిదో. సో లెట్స్ గో గైస్, లెట్స్ గో. సో దిస్ ఇస్ ద క్లిఫ్. దిస్ ఇస్ ద ఫైనల్ క్లిఫ్. బ్యూటిఫుల్ గైస్, బ్యూటిఫుల్. ఇది నార్మాండీ ఎత్రత. సో ఇప్పుడు ఈ క్లిఫ్ ఎక్కాం కదా, నెక్స్ట్ మన టార్గెట్ వచ్చేసి ఆ క్లిఫ్ పైకి ఎక్కాలి ఇప్పుడు. సో ఆ క్లిఫ్ కొంచెం ట్రెక్ కొంచెం కష్టంగానే ఉంది. సో చూద్దాం. సో అటుపక్క క్లిఫ్ మీదకి ఎక్కి, సో అటు సైడ్ నుంచి ఇంకా వ్యూ చాలా బాగుంటుందంట. ఆ క్లిఫ్ ఎక్కి ఆ చివరి వరకు వెళ్తే ఇంకా అదిరిపోయే వ్యూ ఉంటుందంట. సో లెట్స్ గో టు దట్ సైడ్. సో ఆల్మోస్ట్ అక్కడ దాకా వెళ్ళాలి. సో కొంచెం కేర్ఫుల్గా కొంచెం చూడొచ్చు మీరు వ్యూ ఎంత బాగుందో. సో కొంచెం కేర్ఫుల్గా వ్యూ చూసుకోవచ్చు. చాలా చాలా బాగుంది. అదిరిపోయింది. సో ఇప్పుడు ఇది అటు సైడ్కి వెళ్దాం నెక్స్ట్. సో ఒక పార్ట్ అయిపోయింది. ఇటు పక్క ఇంకో మ్యూజియం ఉంది కానీ అది కొంచెం పే చేయాలి. సో ఇప్పుడు టైం లేదు మాకు. సో అందుకని మేము అటు పక్క కవర్ చేసుకుని వెళ్ళిపోతాం. సో చూడండి, వావ్. ఇటు వచ్చే కొద్దిగా కూడా ఇందాక అక్కడ ఆగాము. సో ఇప్పుడు ఇంక ఇటు పక్క వస్తున్నాం. సో ఇటు వచ్చే కొద్దిగా కూడా ఇంకా ఇంకా చాలా బాగుందన్నమాట. మెర్సీ మష్యూ. సో గైస్, సో ఐస్ క్రీమ్స్ అయితే తీసుకోవడానికి వచ్చాం. ఎండ కొంచెం హెవీగా ఉందని. సో నేనైతే స్మాల్ పిస్తాచ్ తీసుకున్నా, పిస్తాచ్ ఫ్లేవర్. మనోడు కోకోనట్ ఫ్లేవర్ ట్రై చేస్తున్నాడు. సో మెర్సీ మష్యూ. సో గైస్, సో సెకండ్ క్లిఫ్ మీదకి అయితే ట్రెక్ చేస్తున్నాను ఇప్పుడు. సో ఇందాక అటుపక్క ఉన్న క్లిఫ్ మీదకి వెళ్ళాం కదా. సో ఇప్పుడు ఆపోజిట్ క్లిఫ్ మీదకి వెళ్తున్నాము. సో ఈ ట్రెక్కింగ్ పాత్ చాలా కాంప్లికేటెడ్గా ఉంది. సో స్టెప్స్ లేవు, మధ్య మధ్యలో గుంతలు. సో కొంచెం కేర్ఫుల్గా ఎక్కాల్సింది. సో వ్లాగ్ చేయడానికి కుదరట్లేదు. సో నేను పైకి వెళ్ళాక వ్యూ చూపిస్తాను. సో ఆల్మోస్ట్ పైకి వచ్చేసాను. ఇంకా చాలా చాలా ట్రెక్ చేయాల్సి ఉంది. సో పైకి వెళ్ళాక ఐ విల్ షో యూ ఎవ్రీథింగ్ క్లియర్లీ. గాయస్, సో వేర్ ఎట్ ద టాప్ ఆఫ్ ద బ్యూటిఫుల్ క్లిఫ్. సో వ్యూ అయితే, సో నా వ్లాగింగ్ ఎక్విప్మెంట్ కూడా క్యాప్చర్ చేయలేకపోతుంది. అంత బాగుంది వ్యూ అయితే. అస్సలు నిజంగా షేక్ అయిపోతుంది గైస్ వ్యూ అయితే. సో ఇదిగోండి. సో ఇందాక అటు పక్క దాని మీదకి వెళ్ళాం. సో ఇది మెయిన్ అసలు, యాక్చువల్లీ మెయిన్ క్లిఫ్ ఇది. సో గైస్, టూ గుడ్ ఉంది అసలు ఈ క్లిప్ అయితే. సో ఇదంతా న్యాచురల్గా ఫామ్ అయిందంటే అసలు నమ్మలేకపోతున్నాం గైస్. ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాలు ఫామ్ అయినాయి అంటే ఇవి. బ్యూటిఫుల్గా ఉంది. ఇప్పటికీ కూడా ఎక్కువ చదవలేదు అసలు వ్యూ. చూడండి ఎంత బాగుందో. టూ గుడ్.
సో ఇటు పక్కకి ఇలా వస్తే, సో కొంచెం ఇటు సైడ్కి వస్తే ఇటు సైడ్ గైస్, సో ఇటు క్లిఫ్ ఉంది. సో దట్ ఈస్ ద లాస్ట్ క్లిఫ్ అండ్ ఇటు క్లిఫ్ ఉంది. సో I think I showed the best view from here. So guys, so we are at the peak. So I'll show you the view. So view చూడండి, crazy view guys, crazy view అసలు ఇక్కడ నుంచి. Crazy view guys. So the final view guys. So this is the last view from చిత్రత నార్మాండీ. సో చాలా బాగుంది ఇక్కడ నుంచి కూడా వ్యూ. సో ఇక్కడతో ఈ బ్లాగ్ అయితే ఫినిష్ చేస్తున్నాను. సో చాలా బాగుంది. గుడ్ డే ట్రిప్ ఫ్రమ్ ప్యారిస్ టు నార్మాండీ, చిత్రత అండ్ హార్న్ఫుల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్.